ఫస్ట్ అయితే కేసులు బుక్ చేయడం అన్నది ప్రైమరీ కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఆయన కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నా ఇంకొకటి ఉన్నా నువ్వు ఇక్కడ తప్పు చేసావు, సో ఫలానా రిజిస్ట్రేషన్ ఎట్లా చేసావు అన్నది అధికారుల మీద కానీ అక్కడ ఉన్న ఆయన మీద కానీ ఫస్ట్ కేసు బుక్ చేయడం అయితే కరెక్ట్ గా చేస్తే గనక రేపు వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చినా కానీ కూడా మన లీగల్ టీం కూడా స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఊరిని జస్ట్ ఏదో డిమాలిషన్స్ ఒకటేనే కాదు, డిమాలిషన్స్ అనేది పబ్లిక్కి చాలా చూడటానికి చాలా ఇదిగా ఉండొచ్చేమో, కానీ లీగల్ స్ట్రీమ్ ఇవన్నీ అంతే సిస్టమ్స్ అన్నింటిని కూడా జాగ్రత్తగా డెవలప్ చేసి అన్ని కోణాల్లో కూడా దీన్ని చేయాలి. డిమాలిషన్స్ ఉండాలి, లీగల్ సిస్టమ్స్ తయారవ్వాలి, కేసెస్ కూడా మనం పెట్టడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ ఒకటి తీసుకొని వస్తున్నారు. అది తెచ్చినప్పుడు ఎన్ని విధాలుగా స్ట్రెంగ్తన్ అవుతున్నాయి. ఇప్పుడు మాకు ఉన్నటువంటి చాలా చిన్న అంటే తక్కువ సిబ్బంది, ఈవీడిఎం పాత సిబ్బంది ఇప్పుడు ఎంత ఉన్నారు, మాకు 5-6 ఉన్నాం. మేము అది వాళ్ళతో 259 మందిని హైడ్రా ఇంకా అడిగాం, అది వస్తున్నారు. అంటే అది మీరు చూసింది, అది యాక్చువల్గా అది సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది, అది ఒక రిక్వెస్ట్ అది. సో ఇంకా జీవో అది లేదు, క్యాబినెట్లో రేపు అప్రూవ్ అయిన తర్వాత వస్తుంది. సో ఇవన్నీ అయిన తర్వాత డెఫినెట్గా హైడ్రా అనేది చాలా స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్గా అవుతుంది. మనం కనుక దీన్ని ఏదైతే ఉద్దేశాల కోసం జాగ్రత్తగా తీసుకెళ్తే కనుక డెఫినెట్గా ముందు ఇప్పటికే చూస్తున్నాం. చాలా మందిలో ఇందాక ఎవరో ఫోన్ చేసి, నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేసి, సార్ ఎవరో ఎఫ్టీఎల్లో మాకు అమ్మడానికి చూశారని చెప్పి ఎవరో చెప్తున్నారు. అంటే పబ్లిక్లో చర్చ వచ్చింది, ఎఫ్టీఎల్ అనేది బఫర్ అని ఇంతకుముందు లేదు. రేపు మెల్లిగా ఇంకొక 6 నెలలు పోతే కనుక గవర్నమెంట్ ల్యాండ్ కొనాలంటే భయపడే వాళ్ళు ఉండాలన్నమాట. అంటే మనం జరిగింది ఏదో జరిగిపోయింది, ఉన్నది కాపాడుకోవడమే ప్రయత్నమా, లేకపోతే ఏమైనా వెనక్కి తీసుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా? అన్నీ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ముందు కాపాడుకోవటం, ఫస్ట్ ప్రిజర్వేషన్ ఫేజ్ 1, రిట్రీవల్ ఫేజ్ 2, ఫేజ్ 3 ఏంటి మొత్తం టోటల్గా రివైవల్ అనమాట. అది ఉంటుందన్నమాట. సో అంటే ఫస్ట్ మనం తీసుకున్న ముందు విధ్వంసాన్ని ఆపాలి, దీన్ని జరిగేదాన్ని ఆపుదాం ఫస్ట్. అంటే రోడ్డు అయితే తీసేయండి సార్ దయచేసి, చెరువును ఒకే లెవెల్లో తయారు చేయండి దయచేసి. ఎందుకంటే దాని మీద అయితే కేసు దాని మీద కేసు ఉండదు సార్, దాని మీద అయితే కేసు ఉండదు. ఎందుకంటే చెరువులో రోడ్ ఏంటి సార్, డైరెక్ట్ గా రోడ్ వేసి అక్కడ అవతల ఫామ్ హౌస్ కట్టుకున్నారు. అమీన్పూర్ ఒక్కటి కాదు, చాలా చెరువుల్లో రోడ్లు ఉన్నాయి. చూస్తుంటే అసలు ఈ చెరువులో రోడ్డు ఎట్లా వచ్చిందని చెప్పి చూస్తున్నాం. సో అందుకోసం మనం ప్రత్యేకంగా అమీన్పూర్ ఒక్కదాన్నే పెడితే కనుక మీ ఇంట్రెస్ట్ ఏదని అడుగుతారు ఎవరైనా కానీ. సో మనం అంటే మనం ఏం చేయాలి, అన్నిటికి కూడా ఒక పాలసీగా తీసుకొని దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి, ఇదిగో ఈ చెరువుల్లో రోడ్లు వేశారు, ఎలా వేశారు అనేది తీసుకెళ్ళాలి. ఆ రోడ్లు తీపించేటట్టు దాని చెరువు మీ మీద ఉన్న ప్రెజర్స్ ఎట్లా మీరు తట్టుకోగలుగుతారు? ఒకవేళ నాకు ఇదేం కొత్త ఏం కాదు. సో నన్ను పోస్ట్ చేసింది బహుశా అది చూసి ఆ దృష్టిలో పాస్ట్ ట్రాక్ రికార్డ్ తీసుకొని చేసి ఉండొచ్చు. సో అందుకోసం నాకేం ఇదేం వస్తాయి, ప్రెషర్స్ వస్తాయి, పని చేసుకుంటూ పోతాం. చూసావు కదా, నువ్వు చూసిన దాన్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అమీన్పూర్ చెరువుని సందర్శించిన తర్వాత మనతో రంగనాథ్ గారు మాట్లాడుతున్నారు. సో ఎట్టి పరిస్థితిలో ఎవరిని వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. ముందుగా జరగబోయే నష్టాన్ని మేము ముందుగా నివారిస్తాం, ఆ తర్వాత ఆక్యుపై అయిన దాని మీద ఫోకస్ చేస్తామంటున్నారు. చూద్దాం ఏం చేస్తారు అన్నది. సో నేను అందుకే చాలా క్లియర్గా అడిగిన, ఇక్కడ అమీన్పూర్లో రోడ్ ఎట్లా పడ్డది, ఎవరు వేశారు, వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేయాలని. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.